మంత్రుల మధ్య కీచులాటలు కంటిన్యూ అవుతున్నాయి. ఒకటి పోతే మరో చర్చ హైలైట్ అవుతోంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై మరో మంత్రి పొన్నం చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం సద్దుమణిగిన ఇంకో మంత్రి వివేక్ కామెంట్స్ తో మళ్ళీ మొదటికొచ్చినట్లయింది. తన పని తాను చేసుకొని పోతుంటే అడ్లూరి లక్ష్మణ్ కావాలనే విమర్శలు చేశారని మండిపడ్డారు. అసలు అతని రాజకీయాలు ప్రోత్సహించింది తన తండ్రి వెంకటస్వామి అన్నారాయన. తనది మాల సామాజిక వర్గం కావడంతో అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు చేస్తున్నారని వివేక్ ఆరోపించారు. ఇంకొక మీటింగ్ పోయినాం ఇద్దరం, డిప్రెస్ మీటింగ్. దాంట్లో ఇద్దరం పక్కనే కూర్చున్నాం. కూర్చొని నేను కూడా చెప్పినాను, మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్ లో చెప్పినాను. నా మీద ఎన్ని విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, నేను రాజకీయం అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంటే తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నాడు, పిల్లలు చూస్తున్నాను. అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తాను. అసలు వాడు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సెక్యూరిటీ రైట్. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఈ గొడవలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎందుకు తరచుగా గొడవలు అవుతున్నాయి ఈ మంత్రుల మధ్య? శివాని, మొన్న మంత్రులు పొన్నం అలాగే లక్ష్మణ్ జరిగినటువంటి సంభాషణ పార్టీ పరంగా వాళ్ళు ఆ సమస్య పరిష్కారం అయినప్పటికీ కానీ దాని చిచ్చు ఇంకా రాజుకునే ఉంటుంది. ఇవాళ నిజామాబాద్ నగరంలో జరిగినటువంటి వెంకటస్వామి 96వ జయంతి అలాగే మాల ఐక్య వేదిక సాక్షిగా ఇవాళ మంత్రి వివేక్ తన మనసులోని మాటలను ఇవాళ మీడియా అంటే అందరి ముందు చెప్పాడు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అంశంలో మంత్రి లక్ష్మణ్ అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదు, కానీ అనవసరంగా నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ఒక ఇద్దరు మంత్రులు నా పైన టార్గెట్ చేస్తూ నన్ను దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక వర్గానికి సంబంధించినటువంటి మీడియా తనను కావాలనే ఈ ఇష్యూలో బద్నాం చేయాలని చూస్తున్నారని చెప్పేసి వివేక్ అంటున్నారు. పార్టీ పరంగా మొన్న జరిగినటువంటి పిసిసి నేపథ్యంలో పిసిసి సమక్షంలో వీరిద్దరు పొన్నంకు అలాగే మంత్రి లక్ష్మణ్ కు వీళ్ళిద్దరికి సఖ్యత కుదిరింది. వాళ్ళిద్దరితో మాట్లాడారు, అంతా అయిపోయింది. కానీ ఈ ఇష్యూలో అనవసరంగా వివేక్ ను తనను లాగడం ఏంటి అని చెప్పేసి ఆయన ఇవాళ ప్రశ్నించడం జరిగింది. తన ఆవేదన మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాల వర్గానికి సంబంధించిన వాడనై నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటూ వివేక్ చెప్పకనే చెప్పుకొచ్చారు. మంత్రులు శ్రీధర్ బాబు అలాగే లక్ష్మణ్ పైన తాను టార్గెట్ చేసినట్టుగా మాట్లాడారు. అంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి వైరాన్ని ఇవాళ ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. ఈ ఇష్యూలో అనవసరంగా లక్ష్మణ్ ఇష్యూలో తనను లాగుతున్నారు అనే విషయాన్ని అయితే ఆయన స్పష్టంగా చెప్పారు. శివాని.